సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్, భగవంతుడు లభించారు అంటే సర్వస్వము లభించినట్లే. బాబా వచ్చి మనకి కొత్త జీవితమును ఇచ్చారు. స్వయంగా మనకి ఛత్రఛాయగా అయ్యారు. బాబాని పొంది మనము ధన్యులయ్యాము. ఆలోచించండి, ఎప్పుడైనా ఊహించామా ఈ విధంగా భగవంతుడు మాకు పాలన ఇస్తారు, ఈ విధంగా పిల్లలు నేను మీ వాడను, మీకోసమే ఉన్నాను, సదా మీకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాను, కేవలం మీరు నాతో సంబంధము జోడించి ఉంచండి ఇలా అంటారని ఎప్పుడైనా ఊహించామా? భగవంతుడే పరమశిక్షకునిగా అయ్యి సన్ముఖంగా కూర్చొని సత్యమైన గీతాజ్ఞానము చెప్తారు. మన ప్రశ్నలన్నింటినీ సమాధానపరుస్తారు. మనకి ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గము చూపిస్తారు. అంతేకాదు మనల్ని వరదానములతో నిండుగా చేస్తారు అని ఎప్పుడైనా ఊహించామా? తన భాగ్యమును చూసి సంతోషపడాలి. ఈ జీవితంలో బాబా నుండి మనకి ఏ ప్రాప్తులు కలిగాయో వాటిని చూసి ఆనందించాలి. ఈ జీవితంలో ఏమేమి లభించాయి అనేది చూసుకుంటే మనస్సు ప్రభు ప్రేమలో నిమగ్నమవుతుంది. సదా సంతుష్టంగా ఉంటాము. హృదయము నుండి మాట వస్తుంది, హే ప్రాణేశ్వర, హే ప్రియమైన బాబా, మిమ్మల్ని పొంది మేము పూర్తిగా సంతృప్తి చెందాము అని. మాకు ఇంకేమీ అవసరము లేదు. ఈ ప్రపంచములోని భౌతిక పరుగులో మేము పరిగెత్తేదే లేదు. ప్రపంచమంతా ఏ మార్గములో నడుస్తున్నదో మేము ఆ మార్గంలో నడవము. వాసనల మార్గము, మాయ యొక్క మార్గమును సదాకాలికంగా మేము వదిలేశాము. ఇలా తనలో తాను మాట్లాడుకోవాలి. బాబా వైపు చూస్తూ ఉంటే ఇక ఈ ప్రపంచ ప్రాప్తుల వైపు ఆకర్షణే కలగదు. మనము సంతుష్టంగా ఉండాలి. సంతుష్టతయే మనకి సత్యంగా దివ్యత. ఆలోచించండి, సంపూర్ణ జ్ఞాన ఖజానా మనకి లభించినది. స్వయంగా భగవంతుడే గొప్ప ఖజానాగా ఈ మన వద్దకి వచ్చారు. పరమాత్ముడి నుండి ప్రేమ, పాలన లభిస్తూ ఉన్నాయి. ఉదయం మేల్కోవడంతోటే స్వయంగా భగవంతుడే మన ఎదురుగా హాజరవుతున్నారు. ఆలోచించండి, ప్రపంచంలోని వారందరూ ఉదయం మేల్కుంటే ఏదో ఒక సమస్య ఎదురుగా నిలచి ఉంటుంది. మొబైల్ చూస్తారు, లేక న్యూస్ పేపర్ చూస్తారు, ఏదైనా చెడు సమాచారమే కనపడుతుంది. టీవీ పెడితే దాని నుండి ఏమేమి లోపలికి తీసుకుంటారో. కానీ మనము కళ్ళు తెరవడంతోటే, మేల్కోవడంతోటే పరమాత్మునికే గుడ్ మార్నింగ్ చెప్తాము. తనతో మిలనము చేత సంపూర్ణ ఈశ్వరీయ సుఖము పొందుతాము. మరి ఈ సుఖములన్నింటినీ పొందాలి. తన అంతః చిత్తమును ఈశ్వరీయ ఆనందముతో నింపుకోవాలి. ఈరోజు చాలా చక్కగా అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను, ప్రేమ స్వరూపమును. నేను ఈశ్వరీయ ప్రేమతో నిండుగా ఉన్నాను. ప్రేమను ఇవ్వడము నాకు స్వాభావికము. నేను ప్రేమ గురించి ఆశించేదేమున్నది? ఎవరైనా నిండుగా ఉన్నప్పుడు ఇతరుల నుండి ఏమైనా తీసుకోవాలని ఆశిస్తారా? అదేవిధంగా నేను అందరికీ ప్రేమను ఇస్తూ ఉండడమే. అవినాశి సృష్టి యొక్క సిద్ధాంతము ఇక స్వతహాగా పనిచేస్తుంది. ఎవరైతే ప్రేమని ఇస్తారో వారికి అనేక రెట్లు ప్రేమ ప్రాప్తిస్తుంది. కావున ఆత్మలందరి యందు తన చిత్తములో ప్రేమ భావనను ఉత్పన్నం చేయాలి. ఎవరు ఏ ధర్మానికి చెందిన వారైనా, ఏ జాతికి చెందిన వారైనా, ఎవరైనా మీకు కష్టమును కలిగించిన వారైనా ఇప్పుడు అందరినీ ఆత్మిక దృష్టితో చూస్తూ ప్రేమను కలిగించాలి. ఈ ప్రేమ మన చిత్తమును తృప్తిపరుస్తుంది, మన చిక్కులన్నింటినీ సమాప్తం చేస్తుంది. ఈ రోజంతా అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను, నేను ప్రేమ స్వరూపమును, నేను ఈశ్వరీయ ప్రేమతో నిండుగా ఉన్నాను.
నాకు స్వయంగా భగవంతుడే ప్రేమని ఇస్తూ ఉన్నారు. భగవంతుడే నాకు ప్రియతముడు. ఈరోజు బాబాతో ఇదే సంబంధము జోడిద్దాము. బాబా నాకు ప్రాణాలకి ప్రియమైన వారు, మనసుకి మిత్రులు, నా మనసు యొక్క సంగీతము బాబా. ఇలా ఈశ్వరీయ ప్రేమను చాలా చక్కగా రోజంతా అనుభవం చేసుకుందాము. పైకి చూస్తే సూక్ష్మ లోకంలో బాప్ దాదా ఉన్నారు. వారి మస్తకంలో మెరిసే మహాజ్యోతి బాబా దాదా ఇద్దరూ నన్ను ప్రేమపూర్వక దృష్టితో చూస్తూ ఉన్నారు. వాహ్ పిల్లలు, వాహ్, మీరే నా పేరుని ప్రసిద్ధం చేశారు అంటూ బాబా ప్రేమను ఇస్తున్న అనుభవమే ఈ రోజంతా చేద్దాము. ఓం శాంతి.